కవిత స్థాపించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక విమర్శలు చేశారు. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత సులువు అయిపోయిందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కవితతో ఊదు కాలదు, పీరు లేవదంటూ సంచలన విమర్శలు చేశారు. మొదటి సమావేశంలోనే కవిత తన తండ్రి కేసీఆర్ను విమర్శించి మర్యాద పోగొట్టుకున్నారన్న ఆయన, ఉద్యమకారుడు కేసీఆర్ను కవిత విమర్శించడం బాధేసిందని తెలిపారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించారు. తన అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడాన్ని తప్పుబడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నా వరకు ఒకసారి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్ లాగా అయిపోయింది. కేసీఆర్ బిడ్డ ఒక ఉద్యమకారుని డాటరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడ కూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత.